లంచం కేసులో మహిళా ఎస్ఐ అరెస్ట్. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే లంచాలకు పాల్పడితే పరిస్థితి ఎలా ఉంటుంది? సికింద్రాబాద్ బోయినపల్లిలో అలాంటి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం చేసుకున్న అభిషేక్ అనే యువకుడు తన కుటుంబ సభ్యుల నుండి రక్షణ కోసం బోయినపల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. కానీ సహాయం చేయాల్సిన పోలీసులు అతడిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రులతో మాట్లాడాలంటూ స్టేషన్కు పిలిపించిన మహిళా ఎస్ఐ నందిత డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో తండ్రిపై దాడి చేశాడని అభిషేక్పై కేసు నమోదు చేసి జైలుకు పంపించినట్లు సమాచారం. బెయిల్పై బయటకు వచ్చిన అభిషేక్ ప్రతి సోమవారం స్టేషన్లో సంతకం చేయడానికి వస్తుండగా రైటర్ విజయ్ 10,000, ఎస్ఐ నందిత 30,000 డిమాండ్ చేసినట్లు ఆరోపించాడు. దీంతో విసిగిపోయిన అభిషేక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం స్కూటీ తాళం ఇచ్చిన ఎస్ఐ నందిత డబ్బులు డిక్కీలో పెట్టాలని బాధితుడికి సూచించింది. బాధితుడు డబ్బులు పెట్టగానే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మహిళా ఎస్ఐ నందితతో పాటు రైటర్ విజయ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్, షేర్ చేయండి.